హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పార్థ్వీస్ కిచెన్. గోదావరి రొయ్యలు కోడిగుడ్లు కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో మనం చూద్దాం. ఈ రొయ్యలు చాలా టేస్టీగా ఉంటాయి. ఈ గోదావరి రొయ్యలు స్పెషల్ ఏంటంటే రొయ్యలకి తల అనేది తీయము. మిగతా రొయ్యలకి అయితే తల తోక తీసేసి కర్రీ ప్రిపేర్ చేస్తాము. ఈ రొయ్యలకి తల ఉంచేసి కర్రీ ప్రిపేర్ చేసుకుంటాము. తల చాలా టేస్టీగా ఉంటుంది. మనం నమలే కొద్దీ ఇంకా నమలాలనిపిస్తుంది, అంత టేస్టీగా ఉంటుంది. మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? నేను ఇక్కడ 1 kg రొయ్యల్ని తీసుకున్నాను. షెల్ రిమూవ్ చేసి వేస్టేజ్ అంతా క్లీన్ చేసేటప్పటికి 750 grams వస్తుంది. పైన షెల్ రిమూవ్ చేసేటప్పుడు తల దగ్గర చాలా జాగ్రత్తగా తీయాలి, స్లోగా తీయాలి. హెడ్ అనేది కట్ అవ్వకుండా నెమ్మదిగా పై షెల్ అనేది రిమూవ్ చేసుకోవాలి. అలాగే నడుము దగ్గర ఉండే నరం కూడా తీసేసుకోవాలి. నీచు వాసన పోయేంత వరకు వాటర్ వేసి 4-5 times నీట్గా వాష్ చేసుకోవాలి. ఈ విధంగా క్లీన్ చేసుకుని ఒక బౌల్లోకి వేసుకోవాలి. అలాగే ఎగ్స్ని ముందుగా బాయిల్ చేసి షెల్ రిమూవ్ చేసి ఘాట్లు పెట్టుకుని రెడీగా ఉంచుకోవాలి. ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేయటం కోసం ఒక ప్యాన్ స్టవ్ మీద పెట్టుకుని 1/2 cup ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది ఎన్వి కర్రీస్కి, సో ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 teaspoon పసుపుని వేసుకోవాలి. పసుపు కొంచెం హీట్ అయిన తర్వాత ఎగ్స్ని వేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్ ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు సేమ్ అదే ప్యాన్లో 2 మీడియం సైజ్ ఉల్లిపాయ మెత్తగా గ్రైండ్ చేసి వేసుకోవాలి. అలాగే 3 పచ్చిమిర్చి సగం కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం అంతా ఒకసారి కలుపుకొని ఉల్లిపాయ పేస్ట్ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ పేస్ట్ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా శుభ్రం చేసుకున్న రొయ్యల్ని వేసుకోవాలి. అలాగే 2 tablespoon అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం అంతా కలిసేటట్టు ఒకసారి కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. అలాగే రొయ్యలు కూడా నీచు వాసన పోయేంత వరకు ఒక 10 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. పైన మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయ్యేలోపు మసాలాకి ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి 2 tablespoons ధనియాలు వేసుకోవాలి. అలాగే 1 tablespoon జీలకర్ర వేసుకోవాలి. 1/2 tablespoon గసగసాలు వేసుకోవాలి. 5 లవంగ మొగ్గలు, 2 యాలక్కాయలు, 1 ఇంచ్ దాచిన చెక్క వేసుకోవాలి. అలాగే గ్రేవీ కోసం 2 tablespoons జీడిపప్పు పలుకుల్ని వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం వాటర్ని యాడ్ చేసుకుని ఈ మసాలా అంతా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కర్రీ ఒకసారి కలుపుకుందాం ఎలా ఉందో. ఈ రొయ్యలు ఉడుకుతున్నప్పుడు వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటూ వాటర్ దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. వాటర్ ఈ విధంగా దగ్గరికి వచ్చిన తర్వాత తగినంత కారం యాడ్ చేసుకోవాలి. మళ్ళీ ఒకసారి అంతా కలిసేటట్టు బాగా కలుపుకొని ఆయిల్లో కారం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ రొయ్యలు ఫ్రై అయిన తర్వాత చాలా సాఫ్ట్గా అయిపోతాయి కాబట్టి స్లోగా కదుపుకోవాలి. హెడ్ అనేది రిమూవ్ అయిపోతుంది ఒకవేళ గట్టిగా కలుపుకున్నట్లయితే. ఈ విధంగా ఎడ్జెస్ నుంచి స్లోగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో తగినంత వాటర్ యాడ్ చేసుకుని మరలా ఒకసారి కలుపుకోవాలి. పైన మూత పెట్టేసి ఈ వాటర్ని బాగా మరిగించాలి. వాటర్ ఈ విధంగా మరుగుతున్నప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. అంతా కలిసేటట్టు ఒకసారి బాగా కలుపుకొని
ఉప్పు కారం సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. సరిపోకపోతే మీ టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోవచ్చు. వాటర్ ఈ విధంగా మరుగుతున్నప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్స్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. ఎగ్స్ వేసుకుని ఒకసారి కలుపుకొని పైన మూత పెట్టేసి కర్రీ దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటూ ఉండాలి. వాటర్ ఇంకా ఉన్నాయి కదా, ఈ కర్రీ ఇంకొంచెం దగ్గరికి రావాలి కాబట్టి ఒకసారి కలుపుకొని పైన మూత పెట్టేసి ఇంకొంచెం దగ్గరికి వచ్చేంత వరకు 10 నిమిషాలు ఉడికించుకోవాలి. కర్రీ ఈ విధంగా దగ్గరికి వచ్చిన తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీరని యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే గోదావరి రొయ్యలు కోడిగుడ్లు కర్రీ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరెన్నో కొత్త రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియోస్ మీ నోటిఫికేషన్స్కి వచ్చేస్తాయి. తప్పకుండా మీరు ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.